యాక్ట్ చేయమంటే కిలోమీటర్ యాక్ట్ చేసి మనందరినీ నవ్విస్తాడు అభి. అలాంటిది ఓవర్ యాక్షన్ థీమ్ గా ఇస్తే మన స్మైల్స్ ని ఎన్నో మైల్స్ పరిగెట్టిస్తా అంటూ వచ్చేస్తున్నాడు అదురే అభి along with his team. So let's welcome him. గోల్డ్లో రక్షతి రక్షితః అన్నారు. అంటే గోల్డ్లను మనం పెంచితే గోల్డ్ మన సంతోషాన్ని పెంచుతాయని. దేవుడు ప్రత్యక్షమై వరాలు కావాలా, మనులు కావాలా, మాణిక్యాలు కావాలంటే గోల్డ్ కావాలని అడుగుతాను. ఎందుకంటే గోల్డ్లతో గోక్కుంటే ఆ తృప్తే వేరు. అబ్బా గోకులే గోకుతున్నానులే. నీ మళ్ళీ గోకటం మొదలు పెట్టావా? పొద్దు నుంచి గోకులే అని పేరు ఎప్పుడు పెట్టాను అప్పటి నుంచి గోకుతూనే ఉన్నాడండి. గోకులే ఏం గోకుడు? ఆపో ఆపో నాన్న. ఎందుకు నాన్న నీకు గోకుడు అంటే అంత ఫ్రస్ట్రేషన్? గోకుడు అంత ఇంత చిన్న చూపు నీకు. గోకుడు గురించి నీకేం తెలుసు నాన్న? ఒక సిటీ బస్సులో కిక్కిరిసిన జనం మధ్యలో 100 మంది మన చుట్టూన్నప్పుడు 200 కళ్ళు మనం చూస్తున్నాయని తెలిసి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని సర్రన గోకుతుంటే ఆ కిక్కే వేరు. నీకు ఇలియానని చూసే కిక్కు, కానీ నాకు ఇచ్చిగాడు యాడి చూసే కిక్కు నాన్న. అరే గోకులే అవన్నీ ఎందుకురా నానా? ఒక్కసారి గోకోటి సమ్మ గోకుతా కదరా. మీ పెద్దవాళ్ళతో మా యూత్కి వచ్చిన ప్రాబ్లం ఇది నాన్న. మా గోకుడు కూడా మీరే గోకేస్తే మేమేం గోక్కోవాలి నాన్న? అదేందిరా నాకు అర్థం కావాలి. నాన్న కలన్నప్పుడు రావాలి, జిలన్నప్పుడు గోకాలి, అది సత్యం అంతే. చూసావా ఫ్రస్ట్రేషన్ లో నువ్వు కూడా గోక్కుంటున్నావు. అరే నువ్వు చెప్పేటప్పటికి గోకుడం గారు కత్తి పెట్టి కచ్చా 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 పోల్చుకోవాలనిపిస్తుంది. ఎందుకు నాన్న నీకంత బాధ? ప్రతి ఒక్కడు గోకేవాడే. ఈ ప్రపంచంలో గోకని వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు గోకాడా? నువ్వు గోకలేదా ఏడుకొండల్ని టీమ్ లీడర్ పొజిషన్ కోసం? అరే ఆ గోకుడు కొంచెం పక్కన పెట్టరా. నీ దండం పెట్టి నీకో సంబంధం చూశాను. అమ్మాయికి 10 కోట్లు ఆస్తుంటదిరా. 10 కోట్లు కాదు 10 గోర్లు ఉంటే చెప్పు. కోట్ల గురించి మాట్లాడతా గోర్ల గురించి మాట్లాడతారు ఎదవా. పిచ్చి ప్రశ్న. గోడలు దూకాలంటే కాళ్ళు కావాలి, గోక్కోవాలంటే గోళ్ళు కావాలి. అరే నా పిల్లగా నీ దండం పెడతారా? నీ కాళ్ళు మొక్కుతారా? అరే సంబంధానికి వెళ్తున్నావురా. సరే సరే వదిలేయ్, కోసం వస్తాను ఈసారి. గోకవుగా గోకను గోకన్లే గోకన్లే నాన్న. గోకలని గోకుతాను. ఆపు అదాపు దా. పిశంకులు గారు వచ్చేసారా? వచ్చేసాండి. బాగున్నారా? మీకోసమేనండి వెయిటింగ్. అవును అబ్బాయి ఎక్కడండి? నాన్న గోకులే రారా? రాను. అదేంటండి అబ్బాయి రాడా ఇక్కడికి? అంటే మోడసారు కదా కొంచెం సిగ్గుపడతా. అవును సిగ్గు. అబ్బా సిగ్గే. సిగ్గు బాబు బాబు సిగ్గు రగ్గు లాంటిది బాబు. చలికాలంలో బాగుంటది, ఎండాకాలం అంత బాగోదు. వచ్చేసా. అమ్మాయిని తీసుకొస్తారా? నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను బాబు, మీరు ఇక్కడ కూర్చోండి బాబు. వెళ్ళండి, నేను ఇల్లు చూస్తుంటాను. అరే నువ్వు ఇల్లు చూస్తున్నావు ఏం చేస్తున్నావు నాకు తెలుసు. ఫస్ట్ స్కిట్ లో ఇదిగో జేబులో చేతులు పెడితే ఆ స్కిట్ ఇప్పటికీ ఫేస్బుక్ లో వాట్సాప్ లో తిరుగుతున్నావు. లోపల చేతులు పెట్టి గోకుతున్నా. కూర్చో నాన్న. అల్లుడు గారు కొంచెం కాఫీ తీసుకోండి అల్లుడు గారు. సారీ అండి. నేను ఇంకో కాఫీ తీసుకొస్తాను. సారీ అండి, పొరపాటున పడిపోయింది. అయ్యో వాడు చూడవట్లేదు. అల్లుడు గారు సారీ అండి, ఇందాకేదో పొరపాటున. అయ్యో సారీ అండి. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? అబ్బాయి అండి నేను గోకుతుంటానండి. గోకుతుంటాడా? అంటే క్రెడిట్ కార్డులు గోకుతూ ఉంటాడు. అంటే బిజినెస్ గా. ఓ బిజినెస్. అవును బాబు, బిజినెస్ ఎలా ఉంది బాబు? చాలా బాగుంది. అదేంటండి? అంటే బిజినెస్ లో అప్ డౌన్ ఉంటాయి, అది చూపిస్తుంది. అప్పు డౌన్. బావగారికి అర్థమైందిగా. బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్లు ఉంటాయి, అది మార్కెట్ అట్లా ఉంది మరి. అవును బాబు, ఇంతకీ మీ ఆఫీస్ ఎక్కడ ఉంది బాబు? ఆఫీస్ నాన్న, ఆఫీస్ నాది, గులగులు నాది. నేను చెప్పుకొని ఇప్పుడండి ఇల్లు ఇక్కడ బోయినపల్లి అండి. ఇలా బోయినపల్లి నుండి సికింద్రాబాద్కి వచ్చి అక్కడి నుంచి పంచగుట్టకు వచ్చి అక్కడే ఉండి సర్కిల్లోకి వెళ్ళ మాకు. అక్కడి నుంచి అలా మాసప్ ట్యాంక్ వెళ్ళి ఇలా మెహదీపట్నం నుంచి సిగ్నల్ ఇలా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇలా వస్తే హైటెక్ సిటీలో ఆఫీస్. అంత కష్టం ఎందుకండి, ఇల్లు కొంచెం దగ్గరలో తీసుకోవచ్చుగా. నేను అదే అనుకున్నాను, జూబ్లీ హిల్స్ కి బంజారా హిల్స్ కి మధ్యలో తీసుకుందామని.
అమ్మాయి నచ్చింది అన్నారు, కట్న కానుక. కట్నమా? కట్నం వద్దు అంకుల్, మీరు ఎంత మాట అడుగుతున్నారు కట్నం గురించి. అబ్బా కట్నం వద్దని మామూలుగా చెప్పొచ్చు కదండి, ఎంత ఓవర్ యాక్షన్ అంటే ఎందుకు? ఓవర్ యాక్షన్ దిగం కదండి, అందుకే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నా. నాన్న బంగారం వద్దు నాన్న. మీరు మరీ అంత కట్నం ఇవ్వాలనుకుంటే ఏ కర్రో ఏ గరిటో లేదంటే చీపురులో ఇచ్చేసుకోండి. పుల్లలు గరిటెలు ఏంటండి? అంటే మీ కట్నం వాడి గరిటతో సమానం అని. ఏదో అది అల్లుడు మంచితనం, కానీ మా వంతు సాయంగా ఏదో కట్నం కొంచెం. మీరు కట్నం గురించి అడిగితే నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే. ఓకే, ఓకే. నా మీద ఒట్టే. ఓకే అన్నాడుగా. నానా కట్నం గురించి నువ్వు అడిగినా నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే. అమ్మాయితో మీరేమన్నా మాట్లాడేది ఏమన్నా ఉందా అండి? అమ్మాయి నేను చాలా ప్రశ్నలు అడగాలి. వద్దులేరా. వదిలే నాన్న, పెళ్లి నాది నీది కాదు. నువ్వు ఎంతమందిని గోకావు? నాకు అలాంటి అలవాటు లేదండి. మరి మీరు? నాది నాకే గోక్కోవడానికి టైం లేదు, ఇంకెవరిని గోకు. నీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంటే మీకు కాబోయే భార్య ఎలా ఉండాలో? మంచి ప్రశ్న. నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ప్రేమతో నా తలను గోకాలి. ఆఫీస్ నుంచి వచ్చినాక సేద తీరుతున్నప్పుడు నా కాళ్ళు గోకాలి. ఒకవేళ నా ఒంట్లో బాగలేక గోక్కోలేని పరిస్థితులు ఉన్నప్పుడు అన్ని తనై మొత్తం గోకాలి. అన్ని నేనే గోకితే మరి నన్ను ఎవరు గోకుతారు? అబ్బా అమ్మాయి చూసావా? నేను మామూలుగా గోక్కున్నది రక్తం వచ్చేటట్టు గోక్కుంటుంది నాన్న. అరే నాకు ఈ అమ్మాయి కరెక్ట్ నాన్న. అరే నువ్వు గోక్కొని అది గోక్కొని సెట్ అవుతుంది, మనం పోందా. ఎవరిని చెప్పారు నాన్న? ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? ఏం చెప్పాడు? రావేను. The relationship between wife and husband should be like nail and nail polish, but it should not be like nail and nail cutter అన్నాడు నాన్న. శభాష్ అల్లుడు, ఎంత బాగా చెప్పావు అల్లుడు. బావగారు మనం వెళ్దాం, వాళ్ళు చూసుకుంటారు. అరే రక్తాలు వచ్చి చచ్చిపోతారు వాళ్ళు. ఏం కాదు. నాగబాబు సార్, నైస్ స్కిట్. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది స్కిట్. రోజా గారు, సుఖమైన జబ్బ గోకుడు. అది బాగా మీ పర్ఫార్మెన్స్ తో బాగా చూపించావు. వెళ్ళిన చోట వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయటంలో గోడకు వెళ్ళి కట్నం వద్దనటం కానీ, ఇక్కడ రూట్ అడిగినప్పుడు ఇంటి నుంచి ఆఫీస్ కి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ తో తీసుకెళ్ళిపోయావు నీ పర్ఫార్మెన్స్.